భారత ఓపెనర్ షఫాలి వర్మ బ్యాటింగ్ దెబ్బకు శ్రీలంక జట్టు వెలువెల్లాడింది. మంగళవారం రోజు భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టీ20లో టాస్ ఓడిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్షిత సమర్ విక్రమ 33 పరుగులు మరియు శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు 31 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత బౌలర్స్ లో నల్లపరెడ్డి శ్రీశరణి 2 వికెట్లు మరియు కొత్త స్పిన్నర్ వైష్ణవి శర్మ 2 వికెట్లు తీసి లంక బ్యాటర్లను కట్టిపడేశారు. 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించే క్రమంలో భారత ఓపెనర్ స్మృతి మందన త్వరగా అవుట్ అయింది. కాకపోతే క్రీజులో ఉన్న మరో ఓపెనర్ షఫాలి వర్మకు జమీమా రెడ్డి తోడవడంతో స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. లంక బౌలర్స్ ఇనోక మరియు చమారి ఆటపట్టు వేసిన ఓవర్లలో వరుసగా దూసుకొస్తూ ఆడుతూ షఫాలి వర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. తర్వాత జమీమా కూడా తానేం తక్కువ కాదని 2 4లు ఒక భారీ సిక్సర్లతో శ్రీలంకపై విరుచుకుపడింది. దూకుడు గాడే క్రమంలో జమీమా రెడ్డి అవుట్ అయినప్పటికీ షఫాలి వర్మ 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. గెలుపు ముంగిట కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అవగా రిచా ఘోష్ విన్నింగ్ షాట్ తో భారత జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించి ఈ సిరీస్ లో 2-0తో ముందుకు దూకింది. ఈ రెండు జట్ల మధ్య మూడవ టీ20 తిరువనంతపురంలో ఈ నెల 26వ తారీఖున జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.